పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువానికి వందనాలకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నా తండ్రి నీ స్వరము వినుటకును, నేను ధ్యానించుటకును, ప్రార్థించుటకును నీ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నావు. నా ప్రభా 2025 సంవత్సరంలో క్రిందట మానవాళి నిమిత్తమై నువ్వు చేసిన గొప్ప రక్షణ కార్యమును మరొకసారి మా బ్రతుకులలో సజీవులముగా ఉండి జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చి ఉన్నావు. మా మధ్యకు ఆహ్వానిస్తూ మా జ్ఞానం బట్టి కాక నీ ఆత్మ నడిపింపుతో నీ వాక్యంలోని సత్యమును విశుద్ధపరచమని నజరేయుడు వేస్తున్నాము. మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది లార్డ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అట్లా ఆదివారం తర్వాత వచ్చే ఈ యొక్క పరిశుద్ధ ఓరి వారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున మీతో నేను ధ్యానించడానికి ఆశపడుతున్నటువంటి మాట ఈ క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ ఫస్ట్ భాగంగా తీసుకుందామని. దేర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ దీని తర్వాత ఏది అని. దెన్ ఐ థాట్ ఇట్ కంటిన్యూస్ విత్ ద ప్రాసెస్. జీసస్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్ ద విక్టోరియస్ ట్రయంఫల్ ఎంట్రీగా మనం చూస్తున్నాం. లూకాసు వార్తలో మనం గమనించినప్పుడు ఆయన ఇట్స్ అ కంటిన్యూటీ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ది టెంపుల్ అండ్ క్లెన్సింగ్ ఇట్, దాన్ని శుభ్రపరిచిన విధానం మనం చూస్తుంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇట్స్ ఓన్లీ స్మాల్ చిన్న ఇన్సిడెంట్ గా కనబడుతుంది మనకు, కానీ ఇట్ హ్యాస్ అ వెరీ బిగ్ స్పిరిచువల్ మీనింగ్. ఆరాధన గురించినటువంటి, మందిరం గురించినటువంటి ఆ సత్యాన్ని దేవుడు అక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే చాలాసార్లు మనకు ఆలోచనలు వస్తాయి, ఇది బిల్డింగ్ టెంపుల్, ఈ కట్టినటువంటి దేవాలయం, ఈ దేవాలయం గురించి చాలా సార్లు మనం దీన్ని గమనిస్తాం. ఓపిక ఉంది మనకు. కనుక 2వ దినవృత్తాంతములు 7:14 అది చెప్తుంది కదా, దాని కింది భాగం చూడండి. నా పేరు ఈ మందిరమున నిత్యము ఉండునట్లుగా, నా పేరు నీ మందిరమున నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకొని కోరుకొని. ఒక్కొక్క మాట చూడండి అక్కడ. నేను దానిని కోరుకొని, నా పేరు నిత్యము నా మందిరమునకు ఉండునట్లు నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉంచును. నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉన్నట్లు నేను దానిని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద నుండును. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ కదా. ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ వాంట్ టు జస్ట్ షేర్ దిస్. ఒక దగ్గరనేమో ఎఫ్ఎస్సిలో అంటాడు, మీరు అంటే అపోస్తులను ప్రవక్తలు వేసినటువంటి ఆ యొక్క పునాది మీద కట్టబడి ఉన్నారు అంటాడు. అది కొత్త నిబంధనలోకి వచ్చి, ఈ పాత నిబంధనలో దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 నా పేరు పెట్టబడిన నా ప్రజలని నా ప్రార్థన, ఆ పాపక్షమాపణార్థమైనటువంటి స్వస్థత గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమంటాడు, ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఈ ప్రార్థన స్థలమందు అనగా ఏదైతే ప్రత్యేకించబడి దేవుని నివాస స్థలముగా మనుషులని దేవుడు కలుసుకునే ఆ స్థలముగా అది ప్రతిష్ఠించబడిందో, బట్ ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. సంథింగ్ దట్ వీ హ్యావ్ టు. ఎందుకు ఈ దేవాలయం మాట అంటే చేస్తున్నాం చూడండి. నా కనుదృష్టి అంటే నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన మీద ప్రార్థన మీరు కూడా అంటారు, నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశము స్వస్థపరచుదు అన్న మాట తర్వాత, అనగా దేవాలయమందు చేయి ప్రార్థన నాట వినడమే కాదు, అక్కడ నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు దానికి మందిరం నిత్యముగా ఉన్నట్టు దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని. ఐ మేడ్ ఇట్ హోలీ బికాస్ మై నేమ్ విల్ బి అపాన్ ఇట్. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నా మనస్సు నా దృష్టి నిత్యము నా మీద ఉండును.
ఆ దేవాలయానికి తీసుకుని వచ్చాడు. He was entering into that temple. ఇది అనేక జనులకు అన్య జనులకు కానీ జనులకు ప్రజలకు ప్రార్థనా మందిరముగా పిలువబడే ఈ మందిరం. ఈ మందిరానికి వచ్చాడు. అక్కడ వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ జీసస్? ఆయన ఏ మనస్సుతో ఉన్నాడు? మొదటిది, ఆ బెత్కబే అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ గాడిద పిల్లను, అది ప్రభువునకు కావాలి, దాని మీద ఎవరు కూర్చున్నటువంటి గాడిద పిల్ల, జయోత్సవంతో యెరూషలేములోనికి వచ్చాడు. హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. నవరాత్రి భోజనం కొరకనగా పస్కాను ముగించి ఒక నూతన అధ్యాయాన్ని, మానవ జీవితంలో రక్షణ కార్యాన్ని ఆయన ఆ శిలువలో కలగ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. He went away from Jerusalem into the world. లోకంలోకి వెళ్ళాడు, అనేకలను స్వస్థపరిచాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని దేవుని యొక్క వాక్యం బోధించాడు. అద్భుత కార్యాలు చేసి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తనలో లోకానికి కనపరుచుకోవడానికి చేసిన ప్రయాసం మనం చూసాం. ఎందుకంటే ఇది వట్టిగా ఈ వెనుక బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచన చేయండి. ఈజ్ వాకింగ్, ఆ గాడిద మీద వెళుతున్నాడు, కానీ ఆయన అంతరంగంలో జరుగుతున్న పోరాటం ఒకసారి ఆలోచన చేయండి. నాకు బాగా గుర్తు, మనం విజిట్ చేసినప్పుడు, నేను గురువులను తీసుకుని వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు, ఈ ఒలివల కొండ నుంచి మనం కిందికి దిగుతుంటే కొద్దిగా దిగుతూ ఉంటారు. తన రైట్ సైడ్ ఒక దిక్కు వస్తాడు. అక్కడ ఏముందంటే, యెరూషలేము పట్టణం చూచి ఆయన దుఃఖపడి ఏడ్చాను అని ఉంది. బైబిల్లో యేసు ప్రభు 3 సార్లు ఏడ్చాడు. ఒకసారి లాజరు చనిపోయినప్పుడు ఏడ్చినట్టు మనం చూస్తాం. ఇది ప్రాముఖ్యమైనటువంటి బాగా దుఃఖంతో ఏడ్చిన ప్రార్థన, ఇది ఏడ్చినటువంటి సమయం ఇది. యెరూషలేము ఆ గాడితో దిగుతుంది. యాజ్ హి గోస్ డౌన్, కిందికి పోతూ ఉంటే కుడి పక్కన ఒక చిన్న స్థలం ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పాత యెరూషలేము పట్టణం మొత్తం కనబడుతుంది. ఏందబ్బా దీన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నాడు? దిస్ ఈస్ ఆల్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్. ద గోల్డెన్ ద్వారం ద్వారా, బంగారు ప్రవేశం, ఆ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళక మునుపు అక్కడికి వచ్చి ఆ యొక్క స్థితిని చూస్తున్నాడు. అక్కడ ఆయన పరిస్థితి ఏంటి? మెంటల్లీ ఈస్ బీయింగ్ ఫైటింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన వెళ్ళి వారిని తరిమి కొట్టక మునుపు ఆయన హృదయంలో జరుగుతున్నటువంటి భయంకరమైన ఆధ్యాత్మిక పోరాటపు స్థితి. లూకా సువార్త 19వ అధ్యాయం మేబీ 41 వచనం చూద్దాం. లూకా 19. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు, పట్టణం యెరూషలేము పట్టణం, ఓల్డ్ జెరూసలేం సిటీ, దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. నో ద పీస్ ఇస్ విత్ యూ. సమాధానకర్త అయిన దేవుడు, సమాధానముకు అధిపతి అయిన దేవుడు, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇస్ విత్ యూ. మీరు ఈ సమాధానమైన సంగతులు తెలుసుకొనలేదు. యెరూషలేము సమాధాన పట్టణం ఇది. యు ఆర్ నాట్ నోయింగ్ ద పీస్ ఇస్ విత్ యూ. మీతో సమాధానం ఉన్నదని మీరు ఎరగకుండా ఉన్నారు. ఆయన అంటే లోపల జరుగుతున్న పోరాటం జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు అవి మీ కనులకు మరుగుపరచబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. The Lord has come to you, but you are unable to know that Lord has come to you. Even today, some Jews says we don't believe in it. ప్రభు నీ వద్దకు వచ్చాడు, నువ్వు ప్రభు వచ్చిన అక్కడ నువ్వు గుర్తించలేని స్థితికి దిగజారిపోయి ఉన్నావు. ద పెయిన్ అగైన్ దట్ ఈస్ గోయింగ్. ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి, నీలో నీ పిల్లలు కూడా నిన్ను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలవనీయడని
దినములు వచ్చుచున్నామని చెప్పాను. హీ ఈస్ సీయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే అంగలా ఏడుస్తున్నాడు, ఆయన విలాపిస్తున్నాడు. కారణం, అద్భుతంగా కనబడుతున్న ఆ పట్టణం, ఆ ప్రాకారం ఒక రోజు రాబోతుంది అనగా, ఇది మేబీ ఇప్పుడు ఏడి ప్రభు 33 అంటే 33, 34, 30 సంవత్సరాలు అనుకుందాం. ఆ ఏజ్ లో ఇది ప్రభు ఆ యెరూషలేములో ప్రవేశించింది అరౌండ్ 33 AD అంటాం కదా. సో 33 ఆర్ మేబీ 34 అంటే 70 AD టైటస్ వచ్చి ఏం చేస్తాడు, మొత్తం కాల్చేసి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది, ఏమీ లేదు, మొత్తం కొట్టిపడేసి. ఆయన దాదాపుగా 30 క్రీస్తు మరణం తర్వాత 35 సంవత్సరాల ముందు జరగబోయే ఆ యొక్క భయంకరమైన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాజ్ హి ఈజ్ ఎంటరింగ్ ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ ది జెరూసలేం. విజయోత్సవంతో యెరూషలేములోకి వెళ్తున్నాడు. కానీ ఆయన హృదయ అంతరంగంలో జరుగుతున్నటువంటి, అమ్మ అయ్యా వీళ్ళని ఊరుకోమని చెప్తే వీళ్ళు కేకలు వేయచ్చు, రాళ్ళు కేకలు వేయనే దైవ సంబంధమైన అధికారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. It is not only the example of the superiority of the divine sovereign power, ఆధ్యాత్మిక సార్వభౌమ అధికారాన్ని అక్కడ చూపిస్తాడు. ఏమంటాడంటే వీళ్ళు కేకలు వేయచ్చు, రాళ్ళు కేకలు వేస్తాయి అంటాడు. This is the pain, the heart that was having inside the Jesus. హృదయంలో ఉన్నటువంటి దాగి బాధ. రాయి మీద రాయి నిలవడం దినము, నీ సమాధానకర్త నీ యొద్దకు వచ్చాడు, నువ్వు కళ్ళు తెరవబడతలేవు, నీ ప్రభువు నీతో ఉన్నాడు, అయ్యో నువ్వు దీన్ని గుర్తించలేకపోతున్నావు. అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ద ఫైనల్ టైం. తిరిగి ప్రభు రాకడలో కట్టబడిపోతూ ఉంది. దానిని జ్ఞాపకం చేసుకుని ఈజ్ మూవింగ్ విత్ దట్ పెయిన్. ఆయన యెరూషలేములోకి వెళ్ళి ఇట్స్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్స్, మన ఊకే కథ అవసరం లేదు, మనకు అన్ని తెలుసు. ఇట్ క్లియర్లీ ఆయన వెళ్ళి ఆ రూకలు మార్పిడి వారిని, పావురములను, బలిపీఠములను, అంటే బలికి ఇవ్వాల్సినటువంటి జంతువులను అమ్ముచున్న వారిని అందరినీ ఆ టేబుల్స్ అన్ని పడేసి, యోహాను అయితే కొరడా తీసుకొని వారిని ఎండబడ్డాడని మా జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే, లూకా సువార్తలో, మన సినాప్టిక్ గాస్పెల్స్ లో, యోహాను సువార్తలో ఇవి చెప్పబడ్డాయి. యోహాను సువార్తలో మొదటి భాగంలోనే చెప్తాడు ఇది. మనకేమో ఈ 3 సువార్తలలో, మత్తయి, మార్కు, లూకా సువార్తలలో అది ప్రభు యొక్క చివరి గడియలో ఈ సంగతి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దిస్ యాక్ట్ ఆఫ్ డ్రైవింగ్ దెమ్ అవుట్, బయటకు వెళ్ళగొట్టడం. అక్కడ వ్యాపారులు ఎవరో తెలుసా? అధికారంలో ఉన్న ప్రధాన పూజారుల యొక్క కుటుంబాలు ఇవి. దే ఆర్ ఓన్లీ ద పీపుల్. ఈ రూకలు మార్చడం అంటే ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చి రోమీలకు సంబంధించిన ఇవ్వకూడదు, ఇజ్రాయేల్ పైసలే ఇవ్వాలా. కనుక అక్కడ హై రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్ అన్నమాట. అన్యాయం, దోపిడీ, మోసకరమైన వ్యాపార వ్యవస్థ ఏర్పరచబడ్డది ఒకటి. ఆ ప్రదేశంలోకి వచ్చి చూసి ఆయన హృదయం కలవరపడింది. అక్కడ ఆయన చూపినటువంటి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి ఇంగ్లీష్ లో చెప్తాను. దిస్ ఈవెన్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్స్ ద రైచియస్ యాంగర్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు యొక్క నైతిక కోపం, అందులో ద్వేషం లేదు, దైవ సంబంధమైన నీతిని కూర్చినటువంటి అది నైతిక కోపం ఆయన ఏర్పరచబడింది. ఆయన అధికారం సూచన. నువ్వు ఏ అధికారంతో బోధిస్తున్నావు అని అడిగితే, నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్ళకే ఇప్పమంటాడు. ప్రతిసారి దాదాపుగా 12 సార్లు ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. యెరూషలేములోని ప్రవేశించిన తర్వాత కూడా ఆయనను అరెస్ట్ చేయడానికి, బంధించడానికి ప్రయాసం తగు సమయం కొరకు వారు వేచి ఉంటారు అని బైబిల్ రాయబడింది. ఆ క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ శుభ్రం చేయడం. ఇక్కడ నీళ్లతో కడగలేదు సుమి. ఆల్రెడీ ఎజికేల్ గ్రంథంలో అంటాడు, శుద్ధ జలము చల్లి నీ అపవిత్రతను నేను తీసివేస్తానంటాడు. ఇక్కడేం చేశాడు? మందిరంలోనికి ప్రవేశించి జరుగుతున్న క్రియలను శుద్ధం క్లియర్ చేశాడు. బాహ్యమైన కార్యములకు, అంతరంగములలో జరుగుతున్నటువంటి ఆ పోరాటాన్ని, అనగా ఆ నైతిక విధానాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇట్ పాయింట్స్ టు
గాడ్స్ రైచియస్ యాంగర్, దేవుని యొక్క నీతిపరమైన కోపం అండ్ ఇట్స్ అథారిటీ. ఇట్ డెమాన్స్ట్రేట్స్, అది ఏంది మనకు విశుద్ధపరుస్తుందంటే ఆయన పరిశుద్ధతకు, దేవుని ఆలయం యొక్క శుద్ధీకరణ యొక్క ఆలోచన, శుద్ధి యొక్క ఆలోచన మనకు లోకానికి కనపరుస్తుంది. ద టెంపుల్ షుడ్ బి హోలీ. నా కనుదృష్టి ఉండేది, పరిశుద్ధీకరించి నా పేరు పెట్టినటువంటి ఇది మందిరం ఇది. కనుక ఇట్స్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్స్, ప్రభు వచ్చి శుద్ధీకరణ అనేది ఏంది కనపరుస్తుంది. వాట్ ఈస్ ఇట్ ఈస్ షోయింగ్ అస్ అంటే రైచియస్ యాంగర్ అండ్ అథారిటీ, నీతిపరమైనటువంటి కోపం. రెండవది ఆయన అధికారమును చూపిస్తుంది. తర్వాత ఇట్ ఆల్సో డెమాన్స్ట్రేట్స్, అది మనకి కనపరిచే విధానం ఏంటంటే ప్రభువునకు దేవాలయంలో కూర్చున్నటువంటి ఆసక్తి, పరిశుద్ధతను గురించి. అంటే దేవాలయం అనగా ఇది పరిశుద్ధ స్థలం అనేది ఆయనలో ఉన్నటువంటి ఒక ఆసక్తిని చూపిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నీ దేవాలయమును గూర్చిన ఆశ నన్ను భక్షిస్తుంది అంటాడు. దట్ ఆ ఇంటెన్సిటీ, ఆయన యొక్క మన హృదయంలో ఉన్న ఇంటెన్సిటీని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవాలయమును గూర్చిన ఆశ నన్ను భక్షిస్తున్నది. దట్ వాజ్ దిస్ హార్ట్. అటువంటి దైవ సంబంధమైనటువంటి స్వభావం దేవాలయం ఉండవలసినటువంటి తత్వాన్ని మన దేవుడు అక్కడ చూపిస్తుంటున్నాడు. బై క్లెన్సింగ్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ హిస్ ప్యాషన్ ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే టెంపుల్ ఆఫ్ గాడ్ ఇశ్రాయేల్లోకి ఏంటంటే వేర్ గాడ్ మీట్స్ పీపుల్, వేర్ పీపుల్ మీట్ గాడ్. దేవునితో కలుసుకునే ఆ స్థలం అది. అది ఆయన యొక్క ఉనికిని కలగచ్చేసి ఆయన యొక్క ప్రెసెన్స్ ను వారికి ఇచ్చే స్థలం అది. కనుక నీ దాని గురించినటువంటి ఆశ అంటే నన్ను భక్షిస్తున్నది, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, this cleansing of the church or the temple is another sign of divine correction. దైవ సంబంధమైనటువంటి సవరణ అక్కడ చేస్తూ ఉన్నాడు. అనైతిక హృదయములలో దైవ సంబంధమైనటువంటి ఆ నీతిని కలిగినటువంటి ఆ పరిస్థితిని, దేవుని పరిశుద్ధతకు, దేవాలయ పరిశుద్ధతకు భంగం కలిగించే ప్రతి ఆ కార్యాన్ని ఆయన దానిని కొట్టివేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. He has presented his righteous anger and the passion for purity and the holiness of the temple అనే మాట మనం జ్ఞాపకం చేసుకోబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, జీసస్ ఓవర్టర్నింగ్ ద టేబుల్స్, ఆ యొక్క వ్యాపారం చేస్తున్న వారి ఆ బలలన్నింటినీ పడేయడం, ఆ టెంపుల్ రిచువల్స్ కు కావాల్సినటువంటి మోసకరమైనటువంటి ఆ కార్యక్రమాలు ఏం చేస్తున్నారో అవన్నిటిని శుద్ధి చేయడం. Those 2 or 3 very important aspects that was presently troubling the church. ఈ దినమున సంఘాలను తొందర చేస్తున్న కొన్ని కార్యక్రమాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి ఇక్కడ. నిజమే, ఆయన ఈజ్ హావింగ్ ఎ ఛాలెంజింగ్ యాటిట్యూడ్ అగైన్స్ ది రైచియస్ కరప్షన్. అంటే నీతిపరమైనటువంటి అవినీతి అనగా పేరేమో నీతి, ఇది జరిగేదేమో అవినీతి. This is what is happening in our churches even today. బహుశా అప్పుడు ప్రధాన యాజకులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి యాజకులు కావచ్చు, అప్పుడున్నటువంటి హై ప్రీస్టులు దాకా కావచ్చు, అధికారంలో ఉన్నవారు కావచ్చు, శాస్త్ర పరిశీలన కావచ్చు. But the same religious corruption is going on. The same problem is going on in the church. This word is calling us. ఈ రోజున ప్రభు దేవాలయమును శుద్ధీకరించడం is also calling a big call to the whole Christian community. క్రైస్తవ సమాజానికి ఒక పెద్ద పిలుపు ఏంటంటే, let us come to look at the magnitude of the religious corruption that is going on in the church. 2000 సంవత్సరాలు 20,000 సంవత్సరాల కిందటి జరుగుతున్న దాన్ని శుద్ధీకరించాడు ప్రభు తానే ఉండి. ఆయనలో మంట, జివ్వ, ఆశ భక్షించుచున్నది అంటాడు, నన్ను తినివేస్తుంది అంటున్నాడు. ఈ రోజున మన క్రైస్తవ సమాజానికి ఈ ఆలోచన రావాలి. ఆయన యొక్క మందిరం గురించినటువంటి ఆ ఆశ, కోరిక నేను భక్షిస్తుందా? మనమే దేవుని మీద అలుగుతాం.
We just go away from the God. ఒక సాకు తీసుకుంటాం. God is speaking to us today, my dear brothers and sisters. His righteous anger, his passion for the purity and the holiness of the church. పరిశుద్ధత, దేవాలయం యొక్క పరిశుద్ధత గురించి ఆయన ఉన్నటువంటి ఆ జువ్వ ఈజ్ రిమైండింగ్ అస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏంటిదంటే ఈ యొక్క రిలీజియస్ కరప్షన్, మతపరమైనటువంటి అవినీతి, మన గుడులలో కనబడుతున్నటువంటి భయంకరమైన దురాశ, భయంకరమైనటువంటి దోపిడీ, ఎక్స్‌ప్లాయిటేషన్. Given a chance, everybody is same. Everybody is same. ఇక్కడ మనకేమో ఊకే గురువులు అంటాం. Not only గురువులు, all the leaders are the same. ఎవరు తప్పించుకోలేరు ఇక్కడ, అందరూ సమానమే. We find easy way to blame the pastor, of course, but all the leaders, who are the people who are now మనం ప్రార్థన చేసుకుంటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఈ భూమిలో అన్యాక్రాంతం జరుగుతుంది, ఎవరి ద్వారా? There is a combination. This is what was going on in the Jerusalem. ఏ జరుగుతుంది జెరూసలేంలో? ఇలా కొత్తగా జరుగుతలేదు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే దేవాలయమును కూర్చున్నటువంటి ఆ అంగలార్పు మన హృదయంలో మంట. ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుని వైపు చూస్తూ ఉన్నాం. ప్రభు మాట గొప్ప మాట అండి. నీ దేవాలయమును కూర్చున్నటువంటి ఆ యొక్క ఆశ నన్ను భక్షిస్తున్న మాట చాలా గొప్ప మాట. ఇట్ ఈస్ ఈటింగ్ మీ అవే, ఓ లార్డ్. ఆ పెయిన్ అండ్ అగోనీ అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, ఎక్స్‌ప్లాయిటేషన్. ఆ పరిస్థితుల్లో ప్రభు ఏమిటంటే నా మందిరం అనేకులకు ప్రార్థన మందిరం అనబడుతున్నది, మీరు దీన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు. ఈ దొంగల గుహ ఏంటంటే న్యాయపరమైన, చట్టపరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైన విలువలను చంపివేసి ఒకడు ఎదుటి వారిని దోచుకొని దేవుని సంతృప్తి పరచబట్టకు వచ్చిన విధానం దౌర్భాగ్యపు విధానం. Cheating people and coming to the God and concealing your ugly heart. ఈ హృదయాన్ని దాచుకొని మోసం. రూపాయికి 2 రూపాయలు పావురాల రెట్టను కూడా అమ్ముకున్నారట. దేవుని బిడ్డలారా, అటువంటి దుస్థితిని చూస్తూ he has this righteous anger and passion for the purity and the holiness of the temple of Lord. అందుకే ఏమంటాడంటే నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం అనబడును కనుక వారిని అక్కడి నుంచి వారిని త్రోలి వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ we also have to look into the commitment. ఆయనకు ఉన్నటువంటి ఆ దృఢ నిశ్చయత. He has the commitment. ఈ అనెథికల్ బిహేవియర్, అనైతిక స్వభావాన్ని ఖండిస్తున్నాడు అక్కడ. వ్యాపారమే కాదు, he is looking at the unethical behavior of these people. And not only it also includes all the institutions of the church. He is denouncing, ఆయన ఇక్కడ ఖండిస్తున్నది ఏంటంటే అనైతిక మతపరమైనటువంటి సంస్థల యొక్క స్వభావాన్ని ఆయన ఖండిస్తున్నాడు. Do you know the fact? CSI as a company is not an income-oriented institution. నడిపించుకోవాలి కానీ ఎక్కడ కూడా మన లావాదేవీలలో లాభాన్ని చూపించే వ్యవస్థ కాదు ఇది. మన బ్యాలెన్స్ షీట్, మన అకౌంట్స్ లో నో ప్రాఫిట్. ఇట్స్ ఓన్లీ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. ఒక్కొక్క రకమైనటువంటి అనైతికటువంటి ప్రవర్తన కలగచేసి అవమానకరంగా మార్చారు. దేవాలయం తట్టు ముఖము తిప్పి చూచుకోవడానికే అవమానపడుతున్నటువంటి పరిస్థితి, అవమాన పరిస్థితి స్వభావాన్ని సంఘానికి తీసుకుని వచ్చి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, వీఆర్ బ్లేమింగ్ అవర్ సెల్వ్స్. We are all a part of this whole corrupt institutional values. అనైతిక ప్రవర్తనను మన యొక్క మతపరమైనటువంటి ఆ యొక్క సంస్థలలో మనం చూస్తూ ఉంటున్నాం. And we see here the dedication of Jesus
టు ప్రిజర్వ్ ద హోలీనెస్ అనగా ఆయన యొక్క సమర్పితమైనటువంటి యొక్క స్వభావం చూస్తున్నాం ఏంటంటే దేని కొరకంటే ఈ యొక్క దేవాలయం యొక్క సమగ్రత, ఈ పరిశుద్ధతను కాపాడుటకు ఆయనలో ఉన్నటువంటి దృఢ నిశ్చయతను మనం చూస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఆ దేవాలయంలోకి వచ్చి దేవుడు అనగా అన్గాడ్లీ పీపుల్, దైవ సంబంధమైన నీతి లేని ఆ ప్రజలను ఈజ్ ఎన్కౌంటరింగ్ దెమ్, వారు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ ఎదుర్కొనడంలో ఆయన అధికారాన్ని నా పేరు పెట్టాను, నా కనుచూపుది మీద ఉంది, మీరు ప్రార్థనలు వింటాను, వీళ్ళతో నేను ఉంటాను, ఐ బి విత్ దెమ్ అని చెప్పినప్పటికీ ఆ దేవాలయంను శుద్ధీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి నీతిపరమైన కోపమును, అధికారాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. And this house should never be treated as a profitable business venture. We have turned the churches into business ventures. ఎంత పోరాటమో కన్న పంపమంటే, అసెస్మెంట్ పంపమంటే ఒకడు అంటాడు, ఉన్నంత వీడు తింటుండంటాడు, ఇంకోటి అంటాడు కోర్టుకు పెడుతుందంటాడు. కోర్టుకు పోయింది ఎవరు? మనమే. Let's come to the church with the mind that I am meeting my God. And God is seeing not only your life, physical గా కాదు, నీ హృదయాన్ని చూస్తున్నాడన్న సంగతి మర్చిపోకండి. అధికారం కొరకు పోరాటం, పదవి కొరకు పోరాటం, పాపం చేయలేమని కాదు, చేస్తూనే ఉంటాం. అడగడం అనేది మానవ బలహీనత కావచ్చు, లేచి రావడం ఆధ్యాత్మికమైన దేవుని నీతి. And that is what the grace is telling us. Come up, rise up and walk. The church need to be refurnished. తిరిగి దానిని సమగ్రించాలా, శుద్ధి చేయబడాలి. ఇది మన ఆలోచనలో ప్రారంభం కావాలి, ఎక్కడికెళ్ళో కాదు. our approach to the church. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఏమంటుండంటే, ఆయన ప్రయత్నం ఏంటంటే, the center of the temple is nothing but the presence of the holy God in the temple. దేవుని యొక్క పరిశుద్ధ ప్రసన్నత ఉన్నదని, తిరిగి ఇది వ్యాపారం కాదు, దేవుని పరిశుద్ధ ప్రసన్నతకు ప్రతిరూపమే దేవాలయంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కోపం ఏంటంటే the hypocrisy of these people. ఒక దిక్కు చూస్తే బాధ ఉంది. ఏంటి? ఈ రాయి మీద రాయి ఉండదు, సమాధానకర్త వస్తే వారు గుర్తు లేదు, ప్రభు వారి దగ్గరికి వస్తే వారు గమనించడం లేదు, ద్వేషించి దూషించి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో చూస్తే శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ హిపోక్రసీ, దేవుని పేరిట జరుగుతున్నటువంటి వ్యాపారం గురించి దుఃఖం ఉంది. They have made the presence of God into business. నిజమే దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభు దుఃఖముతో బాధతో ఆ యెరూషలేమును శుద్ధీకరిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట మన జ్ఞాపకం చేయబడుతుంది, చూడండి. ముఖ్యంగా ఈ వాట్ ఈస్ దిస్ టెంపుల్, లోపలికి వచ్చాడు, దేవుని యొక్క ఆ విజయోత్సవం యెరూషలేములోకి శుద్ధీకరించడం అనేది కూడా ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ప్రాఫెసీ. చూడండి, దావీదు కీర్తనలు, యేసు లోపలికి వచ్చాడు, వచ్చి శుభ్రంగా శుద్ధీకరిస్తున్నాడు. అక్కడ ఏదైతే యెరూషలేములో ఆ యొక్క వీధులలోకి వెళ్ళి వస్తున్నా ఆయన పేట దేవుని పేట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని అరుస్తూ వస్తున్నారో, ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ది ఈకోస్ ఆఫ్ ది టెంపుల్. అది ప్రతిధ్వనిస్తూనే ఉంది, పాలు అరుస్తూనే ఉన్నాను. ఈ అధికారులు వచ్చి అయ్యా ఏమన్నా ఆపమని చెప్తాడు, పిల్లలు అరుస్తూ ఉంటారు అక్కడ, గోల. అక్కడ ఏముంది తెలుసా? ఆయన అనేకలను స్వస్థపరిచాడు, గుడ్డి వారిని, ఊచితేలిన వారిని, పెరాలటిక్ ఉన్న వారిని అనేకలను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఒక దిక్కేమో ఈ అధికారులకు భయం మొదలు పెట్టుకుంది, విత్ ఆల్ అథారిటీ ఈస్ డూయింగ్ ఇట్ అని. దే కుడ్ సీ ది డివైన్ సావరెన్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని అక్కడ చూస్తూ ఉన్నారు, భయపడుతూ గదగదలాడుతూ ఉన్నారు. అక్కడంతా అది పస్కా పండుగ కనుక ప్రజలు ఉన్నారు కనుక భయపడుతూ ఉన్నారు.
ఈయనతో వెంబడి వచ్చిన సమూహాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. అక్కడ అరుస్తూనే ఉన్నారు ఇంకా ఆయన వెంబడి ప్రజలు. ఒక దిక్కు ఆయన కోపాన్ని చూపిస్తున్నాడు, ఒక దిక్కు దైవ సంబంధమైన బాధ్యతను చూపిస్తూ ఉన్నాడు. అనీతికరమైన వాటిని ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. దేవుని మనస్సును, ప్రేమను, కృపను, కనికరాన్ని లోకానికి కనపరుస్తూనే ఉన్నాడు. ఈజ్ కంటిన్యూయింగ్ టు హీల్ పీపుల్ దేర్. అప్పుడు పిల్లలు అరుస్తూ ఉంటారు, అరుస్తూ నువ్వు ఆపమంటాడు. అక్కడ ఏమంటాడో తెలుసా? 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. It's nothing but now people are going to see how the name of God is being praised, and it is a fulfillment of the prophecies. శుద్ధీకరణ అనేది కూడా ఆ మందిరం అనేక ప్రార్థన మందిరం కనుక దీన్ని వ్యాపార సంస్థగా మార్చినారు కనుక వీరు బయటకు వెళ్ళకొట్టి అక్కడ ఆ బాలుల నోట స్తుతిని అందుకుంటున్నాడు దేవుడు. యథార్థమైన హృదయంతో ఆ స్తుతి ఆ బిడ్డల హృదయంలోకి వస్తుంది. ఆయన పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్నా హోసన్నా, యూదుల రాజుకు శుభమని చెప్తూ ఉన్నారు. మై డియర్ గాడ్స్ చిల్డ్రన్, ఇట్ స్పీక్స్ అబౌట్ అవర్ ఓన్ హార్ట్స్. యథార్థమైన హృదయంతో ప్రభు యొక్క విజయోత్సవను నీ హృదయంలోనికి నువ్వు అనుభవిస్తున్నావా? God has cleansed the temple at that time. ఆ రోజున దేవాలయం శుద్ధి చేశాడు. ఈ రోజున మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది అంటే దేవాలయం నీ హృదయం శుద్ధి చేయబడాలి. ఇట్స్ ఓన్లీ ఎ మెటఫర్. శుద్ధీకరణ అనేది ఒక చిన్న మెటఫరే, ఉపమానంగా మాట్లాడబడుతూ ఉంది దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ ఆల్సో క్లెన్సింగ్ ఆఫ్ అవర్ హార్ట్స్. వ్యాపార సంబంధమైన లావాదేవీలతో ఇమిడ్చబడి అనైతిక విలువలతో సమకూర్చబడి మన హృదయం శుద్ధి చేయబడుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేయబడుతుంది. యు అలౌ హిమ్ టు ఎంటర్ ఇంటు యువర్ హార్ట్స్. నీ హృదయం తలుపు తెరువు, ప్రభువుని నీ హృదయానికి సమకూర్చుకో. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయును. ఈ రోజున జరుగుతున్నటువంటి వాస్తవికతని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆలయం పాడు చేయడం అంటే నువ్వు పోయేదో కట్ట తీసుకొని లేదా బండ తీసుకొని కూలగొట్టడం కాదు. ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా దేవుని ఆలయమును లావాదేవీలుగా మార్చి బిజినెస్ గా మార్చుతున్నటువంటి ప్రస్తుత వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఒక దందా. Jesus is speaking to us about that. మీ హృదయములు దేవుని ఆలయములను మీరు ఎరగరా? మీ హృదయంలో ఆయన ఆత్మ నివసించుచున్నది. ఎవడు దేవాలయం పాడు చేస్తాడో వారిని దేవుడు పాడు చేస్తాడు. ఇంకో ఏమంటారు తెలుసా? అదే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది కనుక మీరును దేవుని ఆలయమై ఉన్నారు అనగా పరిశుద్ధమైన దేవుని ఆలయముగా మార్చబడి ఉన్నారు. And that is where the whole family comes. Family is the center of the gospel of Jesus. ఆ పరిశుద్ధమైన వివాహం ద్వారా దేవుడు నిన్ను ఆలయముగా మార్చుకొని ఈ లోకములో తన ఉనికిని, తన ప్రత్యక్షతను కుటుంబ వ్యవస్థ ద్వారా ఆరాధింపబడి లోకములకు ప్రచురపరచు నిమిత్తమై నీవు పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్థలముగా ఏర్పరచబడినది నీ కుటుంబం. Here is that your heart is the temple. 6వ అధ్యాయం చూడండి, 1 కొరింథీ 6:19 వచనం. 6:19 మీరు భాగంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు, మీ హృదయం దేవుడు ఇచ్చాడు. ఆ హృదయాన్ని ఆలయము దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ప్రసన్నత ద్వారా మార్చాడు కనుక మీరు దేవుని ఆరాధించండి. హృదయంతో కొట్లాడుకోవటం కాదు, మోసం, ద్వేషం. ఎవడో ఏదో కనపరుచుకోవడానికి కాదు. ఇది దేవుని మాట దయచేసి గమనించండి. ఇక్కడ నీ దేహం నీది కాదు, ఇది దేవుని ఆలయంగా మార్చబడింది. యేసు తన రక్తం ద్వారా కొన్నాడు ఈ యొక్క హృదయం. And it has to be the temple of God.
అండ్ ఇట్ హ్యాస్ టు బి ది ప్లేస్ ఆఫ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. దేవుని ఆరాధించే స్థలం కనుక పరిశుద్ధాత్మ నీలో నివసించుచున్నది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27వ వచనం నేను చదువుతాను చూడండి, కుడి పక్కన ఉంటుంది చూడండి. నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదను. మీరేమంటాడు ఇక 24 నుంచి 26 నుంచి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగ చేసేదను, రాతి గుండెల నుండి తీసివేసి మాంసము గుండెలను నీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టలను నియమములను నా ఆజ్ఞలు గైకొని వారిగా చేసి నాకు ఇష్టమైన వారిగా నేను మార్చుకుంటాను. ఈ పోతే ఏమంటాడు, నా శుద్ధ జలము చల్లి అపవిత్రత మీరు తీసివేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు క్లెన్స్ యువర్ హార్ట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ శుద్ధ జలం అంటే హోలీ స్పిరిట్. శుద్ధ జలముగా పరిశుద్ధాత్మను నింపి నీ హృదయములో దానికి నివాస స్థలముగా ఏర్పరిచి నా ఆజ్ఞలు గైకొని వారిగా నేను మారుస్తాను. నా కట్టడలను మీరు అనుభవించువారిగా వెంబడించువారిగా నేను మిమ్మల్ని చేస్తానంట. రాతి గుండెను తీసి మాంసపు గుండెం, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ కాదండి, ఫీలింగ్స్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను అనుభవించే ఫీలింగ్, ఆ ప్రేమను పంచే ఫీలింగ్ మీకు ఇస్తానంట. వండర్ఫుల్ థింగ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు. నీ హృదయము దేవుని ఆలయం. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్. ప్రభు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్. తెచ్చుకోవడానికి నీవు మనస్కరించు చాలు, కార్యం ప్రభు ఆత్మ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ క్లెన్సింగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ క్లెన్సింగ్. కొద్దిగా ఆలస్యం అయితే తొందర లేదు, మనం విల్ మేకప్ ది టైమ్ దట్ ఈస్ మిస్డ్ ఇన్ ది కరెంట్ పోయినప్పుడు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ క్లెన్సింగ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ 9:14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిర్దోషము కలిగినటువంటి క్రీస్తు రక్తం, క్రీస్తు మనస్సు, క్రీస్తు జీవితం నిన్ను నిర్దోషత్వంలోనికి తీసుకుని వచ్చి నిన్ను శుద్ధి చేస్తుంది. వాట్ వండర్ఫుల్ వర్డ్ కదా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న యేసు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. అలవ్ గాడ్, ద గాడ్ హూ వాస్ బ్లెమిష్లెస్, పాపము లేనివాడుగా వచ్చిన వాడు, ఆ యేసు చిందించిన రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. యేసు రక్తం ప్రతి పాపిని పాపం నుండి పవిత్రపరుస్తుంది. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపం ఒప్పుకుని ఆయన మన పాపం నుంచి పవిత్రపరుస్తాడు. The blood of Jesus will cleanse us from every sin, whatever it is. దగ్గర ఏమంటాడు తెలుసా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేది కాదు. అంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఏమంటాడు, those things that go inside will go away, but those things that comes out of your heart, లోపలికి వెళ్ళి వచ్చేది భయంకరం అంటాడు. ఈ బాహ్యమైనటువంటి దుష్క్రియలు ఏంటి మనకు అందరూ తెలుసు. కొలసీలో వచ్చినట్టు మాట ఇప్పుడు కోపము, ద్వేషము, విమతములు అవన్నీ. కానీ కొన్ని సంగతులు పర్టికులర్గా చెప్తాడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ఇంకా ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ అబౌట్ దాట్. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 15వ వచనం హిందీ భాగంలో అంటాడు. 7వ అధ్యాయం నేను చదువుతా చూడండి. 21వ వచనం చూద్దాం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి మొదటిది దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, విచారములను, లోభములను, చెడుతనములను, కృతీయమును కానివి,
కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. దే ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. కొలసీలకు రాసిన పత్రిక అట్లా అటు పెట్టుకున్నది ఒక దగ్గర. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కావున భూమి మీద ఉన్న మీ అవయములనగా జారత్వము, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోటి బూతులు వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. These are the things that we have to come out of it. ఈ భయంకరమైనటువంటి స్వభావంలో నుంచి బయటికి రమ్మంటున్నాడు. మార్క్స్ వార్తలో జ్ఞాపకం చేస్తున్నాడు. లోపల నుండి జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృతీయగణము, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. వీటిని విడిచి నవీన స్వభావం ధరించుకోమంటాడు. క్లెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ వేరింగ్. నేను సృష్టించిన వాని పోలిక చొప్పున మీ నవీన స్వభావంగా దైవ సంబంధమైన స్వరూపంలోకి, పరిశుద్ధతలోకి మార్చబడమని ప్రభు ఇక్కడ మనం పిలుపుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నిజమే ప్రభు. దేవుని బిడ్డలారా, దావీదు గ్రంథకర్త చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. దేవా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, ఈ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమములను కడిగివేయు లేదా తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రీకరించుము. పవిత్రపరచు. What a wonderful word. ఈ కృప చొప్పున నన్ను కనికరించు, నన్ను కడిగివేయ, నన్ను శుభ్రం చేయి. This is a symbolism metaphorically used for the cleansing of the temple. కనుక మన బ్రతుకులు అందుకేమంటారు తెలుసా? చివరి మాట చెప్పి ముగిస్తాను. కనుక మీ యొక్క జీవితాలను సజీవయాగముగా సమర్పించుకోండి అంటాడు. రోమా 12 చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని అందున్న వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇది యుక్తమైనది. శరీరములను సజీవమైన యాగముగా సమర్పించుకోమంటున్నాడు. The cleansing of the temple is a call to give your bodies as a living sacrifice to the Lord. కొట్టడకండి, తీసివేయండి. చాలా మంది నాకు చెప్తారు, ఏందా అయ్యా వచ్చి నువ్వు నిలబడితే చాలా ఎవరు రానివి ఇక్కడికి అంటాడు. ఇదే సేమ్ నా మనసులో ఉన్నటువంటి సత్యం చెప్పిన, ఐ నెవర్ వాంట్ టు డిస్టర్బ్ ద గాడ్స్ మినిస్ట్రీ. ఎప్పుడు కూడా నాకు బుద్ధిరిగి నేను దేవుని యొక్క పరిచర్యకు అడ్డంకుగా విఘాతంగా మార్చబడకూడదు. ఆ దినము నాకు మరణమైతే మేలు. నీ జీవితం శరీరయాగంగా సమర్పించుకోవటం ఇది యుక్తమైనదని మీరు ఎరిగి నీ శుద్ధీకరణ మరొకసారి జ్ఞాపకం చేసుకొని సజీవయాగంగా సమర్పించుకున్నటకు ఈ ప్రభు నీ హృదయం అనే దేవాలయంలోనికి వచ్చి ఉన్నాడు. ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, నాట్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఇన్వైట్ జీసస్ టు క్లెన్స్ యూ, టు క్లీన్ యూ. ఆధ్యాత్మిక ఆ కోపం, ఆ అధికారం, ఆ జివ్వ, ఆ మంట ఏక దేవుడు మనకును మన సంఘమునకు అనగా క్రీస్తు సంఘమైన మెదక్ అధ్యక్షమను ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగు చేయునుగాక. ఆమేన్.